హాయ్ అండి. ఇవాళ నేను కొబ్బరి మామిడికాయతో ఒక సలాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి మామిడికాయని శుభ్రంగా క్లీన్ చేసుకొని దానిపైన ఉన్న చెక్కుని తీసేసుకోవాలి. ఈ పీల్ తీసేసిన తర్వాత మనం దీన్ని సన్నగా ముక్కల కింద చాప్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే తురిమి కూడా వేసుకోవచ్చండి. కానీ ఈ కొబ్బరి మామిడికాయ అనేది తింటున్నప్పుడు పంటి కింద ముక్క తగిలితే బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే తురిమి కూడా వేసుకోవచ్చు. భలేగా ఉందండి కమ్మగా కాయ. నేను ఈ విధంగా చక్కగా అన్ని ముక్కలు తరిగి పక్కన పెట్టుకున్నాను. 1 కప్పు పల్లీలు కుక్కర్లో వేసుకొని 1 కప్పు వాటర్ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఇట్లాగా మెత్తగా ఉడికిపోతుందన్నమాట. ఈ విధంగా పల్లీల్ని ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి మామిడికాయ ముక్కలు, అందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు 1 కప్పు. మీరు కావాలంటే ఈ ప్లేస్లో పెసలు కానీ ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ మీడియం సైజు 1, సన్నగా తరిగిన టొమాటో మీడియం సైజు, కొంచెం కొత్తిమీర, 1 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేశాను, కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేశాను, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసేసి నేను ఇక్కడ 3 బద్దలు నిమ్మకాయలు పిండానండి. నా దగ్గర చిన్న చిన్న బద్దలు ఉన్నాయి కాబట్టి 3 పిండాను. మీ దగ్గర నిమ్మకాయ సైజుని బట్టి మీరు పిండుకోవచ్చు. ఈ విధంగా నిమ్మకాయ కూడా పిండి ఇంకా అన్నీ చక్కగా కలుపుకుంటే మనకు కావాల్సిన ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఈ ఒక్క బౌల్ సలాడ్తో వచ్చేస్తాయండి. హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫ్రూట్ ఉంది, ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంకా పల్లీలు కూడా ఉన్నాయి కదా. పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. పైగా సలాడ్ రూపంలో డిఫరెంట్గా పెట్టినట్టు కూడా ఉంటుంది. తినటానికి డిఫరెంట్ టేస్ట్తో కూడా ఉంటుంది. ఫైనల్గా నేను వేయించిన జీడిపప్పు ఉంటాయి కదండి, అవి పైనుంచి చల్లుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.